టాలీవుడ్ పెద్ద సంక్షోభంలో ఉంది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలాంటి బడా బడా హీరోలు చేస్తున్న ఒక భారీ మిస్టేక్ ఇండస్ట్రీ ఫ్యూచర్నే దెబ్బతీస్తోంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోట్లు నష్టపోతున్నారు. థియేటర్లని ఖాళీగా నడపలేక ఓనర్లు చేతులెత్తేస్తున్నారు. అయితే అసలు మన బడా హీరోలు చేస్తున్న భారీ మిస్టేక్ ఏంటి? నిజంగా వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారా, లేదంటే ఇండస్ట్రీకి ఎవ్వరూ చేయలేనంత మంచి చేస్తున్నారా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఒకప్పుడు ఏడాదికి 20 నుంచి 30 పెద్ద హీరోల సినిమాల రిలీజ్లతో పండగలా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం ఒక్క పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అనుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడిన థియేటర్లు ఇప్పుడు ఖాళీగా భూత్ బంగ్లాల్లా మారాయి. ఆ గ్యాప్ని ఎలాగైనా పూడ్చుకోవాలనే ఆలోచనతో పెద్ద హీరోల పాత సినిమాలని రిలీజ్ల పేరుతో మళ్ళీ రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల ఓనర్లు. సరే, చిన్న సినిమాలైనా థియేటర్లలో ఆడిద్దామంటే అవి ఓటీటీలో వస్తే చూసుకుందాంలే అనే ఆలోచనతో థియేటర్ల ముఖం చూడట్లేదు ఆడియన్స్. దీంతో సినిమా ఆడించేందుకు పెట్టిన ఖర్చు కూడా చేతికి రాక థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. అయితే దీనంతటికి కారణం పాన్ ఇండియా మైకంలో పెద్ద హీరోలు ఏళ్లకేళ్లు ఒకే సినిమాకి పనిచేయడమే అంటున్నారు కొంతమంది మూవీ ఎక్స్పర్ట్లు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల వరకు ఏడాదికి 4-5 సినిమాలు చేసేవాళ్ళు. అంతెందుకు, పవన్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోలు కూడా వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో ఏడాదికి 3-4 సినిమాలైనా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బాహుబలి తర్వాత ఈ పాన్ ఇండియా భూతం మన టాలీవుడ్ని పట్టుకుందో అప్పటి నుంచి హీరోలు కనీసం ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టమైపోయింది. అభిమాన హీరోని స్క్రీన్పై చూడడానికి ఫ్యాన్స్ కూడా ఏడాది మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పటికి గ్యారంటీ ఉండట్లేదు. ఇదే టాలీవుడ్ హీరోలు చేస్తున్న భారీ మిస్టేక్. బట్ జస్ట్ వెయిట్, నిజంగా ఇది టాలీవుడ్ హీరోలు చేస్తున్న భారీ మిస్టేకేనా, లేదంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడినా రాబోయే కొన్నేళ్లలో మన ఇండస్ట్రీకి ఎదురు లేకుండా చేసే మ్యాజికల్ డిసిషనా? ముందుగా అసలు 80s, 90sలలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి మాట్లాడుకుంటే అప్పుడు సినిమా చూడడానికి ప్రేక్షకుడి దగ్గర థియేటర్ తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. అదీ కాక టెక్నాలజీ ఇంత లేకపోవడం వల్ల వాళ్ళకి బయటి ప్రపంచం గురించి, మోడర్నైజేషన్ గురించి ఏమీ తెలీదు. అదే వాళ్ళని లోకల్ మెంటాలిటీకే పరిమితం చేసింది. దానివల్ల అత్తాకోడళ్ల గొడవలు, బావాబామర్దుల సవాళ్లు, కుటుంబ బంధాలు, బంధుత్వాలు, భక్తి, మహా అయితే అడవి దొంగలు, రౌడీ హీరోస్ లాంటి ఇలాంటి టాపిక్స్ పైనే సినిమాలు వచ్చేవి. అండ్ ఆ సినిమాలు అప్పట్లో ఉన్న ప్రేక్షకుల లోకల్ ఎమోషన్స్కి తగ్గట్టే ఉండేవి కాబట్టి వాళ్ళు ఎగబడి చూసేవాళ్ళు. ఇల్లు ఇల్లాలు నుంచి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వరకు అన్నీ అలాంటి సినిమాలే. ఒకవేళ ఆ ఎమోషన్కి కొంచెం అటు ఇటుగా మార్చి ఏమాత్రం సినిమా ఉన్నా అది ఫ్లాప్ అయ్యేది. ఉదాహరణకి చిరంజీవి హీరోగా వచ్చిన రీమేక్ సినిమా వేట. కానీ ఇప్పుడు కాలం మారింది. మన టెక్నాలజీని, ఇప్పుడున్న ఇంటర్నేషనల్ మూవీ స్టాండర్డ్స్ని అన్నింటినీ చూస్తున్నాం. ప్రేక్షకులందరూ వీటిని చూస్తున్నారు. అంటే ప్రతి ప్రేక్షకుడికి సినిమా అంటే ఎలా ఉండాలో దాదాపు తెలుసు. అందుకే ఇప్పుడు కూడా పాత చింతకాయ పచ్చళ్ళ లాంటి కుటుంబ కథా చిత్రాలు, ఎమోషనల్ మెలోడీ డ్రామాలు తీస్తే అవి ఆడతాయనే నమ్మకం లేదు. ఇప్పటి మోడర్న్ ఆడియన్స్కి తగ్గట్లు మోడర్న్ టెక్నాలజీ, ఐడియాలజీలతో సినిమాలు తీసి ఇప్పటి వరకు లేని కొత్త ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇవ్వగలగాలి. అప్పుడే సినిమా ఆడేది. అండ్ ఆ టెక్నికల్ వండర్స్ని ప్రపంచ దేశాలు కూడా చచ్చినట్లు గుర్తించేది. అండ్ మన హీరోల మార్కెట్, మన సినిమా మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. దీనికి పెద్ద ఉదాహరణ మన హీరోల రెమ్యూనరేషన్. అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇప్పుడు 300 కోట్లు, ప్రభాస్ రెమ్యూనరేషన్ 200 కోట్లు, మహేష్ బాబు, రామ్ చరణ్ రెమ్యూనరేషన్లు 100 కోట్ల పైనే, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ 80 కోట్లు తీసుకుంటున్నారు. ఇక మిగిలిన హీరోలు కూడా అటు ఇటుగా 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ 2015లో వచ్చిన బాహుబలి ఫస్ట్ పార్టీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? జస్ట్ 20 కోట్లు. శ్రీమంతుడు మూవీకి మహేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 25 కోట్లు. మరి ఇప్పుడు ఎలా 100 కోట్లు తీసుకుంటున్నారు వీళ్ళంతా? దీనికి కారణం పాన్ ఇండియా సినిమాలే. వాళ్ళ రేంజ్ని కేవలం తెలుగు ఆడియన్స్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్ళింది ఈ పాన్ ఇండియా సినిమాలే. అందుకే పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్కే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకే చాలా అవసరం. టాలీవుడ్ ఈ విషయాన్ని ముందే తెలుసుకోవడం వల్ల మన ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా ఉండడం, స్టఫ్ కూడా ఉన్న డైరెక్టర్లు ఉండడం వల్ల బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ ఇలా అన్ని వుడ్స్ని వెనక్కి నెట్టి మన తెలుగు సినిమా దేశం మొత్తం సక్సెస్ అవుతుంది.
సో అలాంటి పాన్ ఇండియా స్టార్లు మన దగ్గర ఎక్కువ ఉన్నందుకు మనం ఆనందపడాల్సింది పోయి మాకు పాన్ ఇండియా సినిమాలు వద్దు, 4 పాటలు 5 ఫైట్లతో ఏదో లోకల్ సినిమాలు తీస్తే చాలు అనడం నిజంగా తెలివి తక్కువతనమే. ఈ విషయాన్ని బాలీవుడ్ లాంటి బడా ఇండస్ట్రీ కూడా ముందుగా అర్థం చేసుకోలేక ఇప్పుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిలా కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఇదే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఏడాదికి పెద్ద హీరోల సినిమాలు 1-2 రిలీజ్ కావడం వల్ల చిన్న హీరోలకి చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం ఈజీ అవుతుంది. అలా వచ్చిన సినిమాలను చూడడానికి వచ్చే ఆడియన్స్కి థియేటర్లు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే అందరూ ఓటీటీలని కాదని మరి థియేటర్లకు వస్తారు. అది ఎలాగంటే మనందరికీ తెలుసు, ఓటీటీ రావడం వల్ల చిన్న సినిమాలన్నీ థియేటర్లో కాకుండా ఓటీటీలో చూసుకుందాంలే అనే ఆలోచన జనాల్లో పెరిగిపోయింది. దీనివల్ల థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఓన్లీ ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఫేస్ చేస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడ థియేటర్ల ఓనర్లు కూడా థియేటర్ల ఎక్స్పీరియన్స్ని ఇంకా పెంచి 4D, 5D, 6D, 7D లాంటి టెక్నాలజీలు తెచ్చి ప్రేక్షకులని అట్రాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు రేడియోలో వార్తలు వచ్చేవి, ఆ తర్వాత దూరదర్శన్లో ఎక్స్ప్రెషన్ లేని యాంకర్లు వార్తలు చదివేవాళ్ళు, ఆ తర్వాత ప్రైవేట్ టీవీలో వార్తల ప్రోగ్రాంలు స్టార్ట్ చేశాయి, ఆ తర్వాత న్యూస్ వెబ్సైట్లు 24 అవర్స్ న్యూస్ ఛానళ్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి. అంటే యూజర్లకి దగ్గరగా కావడానికి మీడియా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ వచ్చింది. సేమ్ అలాగే థియేటర్ల ఓనర్లు కూడా వాళ్ళని వాళ్ళు మోడర్న్గా మార్చుకుంటూ అండ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. అలా కాకుండా కాదు నేను అప్పుడెప్పుడో దూరదర్శన్ లాగా మూస సినిమాలు ప్లే చేస్తాను అంటే జనాలు ఎంటర్టైన్ కారు అండ్ థియేటర్లకి రారు. ఎందుకంటే ఇంట్లోనే ఓ 65 ఇంచెస్ టీవీ కొని ఊఫర్ సెట్ చేస్తే ఇప్పుడున్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ మారాల్సింది ఖచ్చితంగా థియేటర్లే. మరో ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు 10 సినిమాలతో ఏడాది మొత్తం సంపాదించుకునే డబ్బులు ఇప్పుడు ఒకే సినిమాతో ఒకేసారి సంపాదించుకోగలుగుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లు. ఒకప్పుడు సినిమాకి 10 నుంచి 20 కోట్ల లాభం వస్తే అదొక అద్భుతం. అంటే ఏడాదికి 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకున్నా మొత్తంగా వచ్చే లాభం 100 కోట్లే. కానీ ఇప్పుడు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్ల కలెక్షన్ చేస్తోంది. అంటే ఒక్క సినిమాతో లాభం 500 కోట్లు. ఆలోచించండి ఏది లాభం. అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే మంచిదే, కానీ దానివల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. ఓ ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళే స్టూడెంట్కే టీచర్లు చెప్తారు, నీకు రాని 10 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసి ఏదో తిక్క సమాధానాలు రాయడం కంటే వచ్చిన ఒకే క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం రాయి, పాస్ అయిపోతావని. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. 10 యావరేజ్ సినిమాలు తీసి టాలీవుడ్కే పరిమితం అయ్యే కంటే ఒక్క సినిమానే తీసి ఇంటర్నేషనల్ స్టార్ అనిపించుకోవచ్చు కదా. అదే ఇక్కడ లాజిక్. ఫైనల్గా కార్తీ శకుని సినిమా చూసారా? అందులో బాబా క్యారెక్టర్లో ఉన్న నాజర్ ఎంత లొడలొడ వాగినా ఒక్కడూ పట్టించుకోడు. అదే హీరో కార్తీ వాగడం ఆపి అప్పుడప్పుడు ఒక్కటే మాట మాట్లాడమనే ఐడియా ఇవ్వగానే ఆ బాబా మాటలకి వాల్యూ పెరిగిపోతుంది అండ్ బాబాకి మొత్తం రాష్ట్రంలోనే పేరు వస్తుంది. అదే బిజినెస్. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. కాబట్టి లేనిపోని తిక్క తెలివితేటలు మానేసి ప్రశాంతంగా హీరోలని, నిర్మాతలని, డైరెక్టర్లని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి.